సిపిఐ రాష్ట్ర సమితి సమావేశము ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో జరిగింది. ఈ సమావేశంలో మేము భవిష్యత్ పోరాట కార్యక్రమానికి సంబంధించి భారత కమ్యూనిస్ట్ పార్టీగా చాలా సుదీర్ఘంగా చర్చించి రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి రెండు ప్రభుత్వాలు కూడా ప్రజా వ్యతిరేక రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలకు తీవ్రంగా పాల్పడుతూ ఉన్నారు. అదే సందర్భంలో అభివృద్ధి అని జపం చేస్తూ కార్పొరేట్లకు ఊడిగం చేసినటువంటి పద్ధతుల్లో వారి యొక్క విధానాలు అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆగస్టు 6వ తారీఖు నుంచి ఆగస్టు 15వ తారీఖు వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 28 జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నేతృత్వంలో పాదయాత్రలు చేపడతా ఉన్నాం. అదేవిధంగా జీపు యాత్రలు చేపడతా ఉన్నాం. ఆందోళనలు నిరసన కార్యక్రమాలు ఆగస్టు 6 నుంచి 15వ తారీఖు వరకు ఇవి చేయాలని చెప్పేసి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా అందులో భాగస్వాములు కమ్మని చెప్పేసి అది ప్రజలు స్థానికంగా ఎదుర్కొన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఈరోజు ప్రాంతాల వారీగా చాలా వాగ్దానాలను మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా గట్టిగా చెప్పారు. కడపలో స్టీల్ ప్లాంట్కు సంబంధించి చెప్పారు. అదేవిధంగా మూతపడ్డటువంటి పరిశ్రమలను తెరిపిస్తామని చెప్పారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఇలాంటి అంశాలతో పాటు నీటిపారుదల ప్రాజెక్టులు మొదలుకొని జిల్లాల వారీగా ప్రాంతాల వారీగా పెండింగ్లో ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు, అదేవిధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు, విద్య అమ్మకానికి సంబంధించినటువంటి అంశాలపైన, వైద్య రంగం అమ్ముడవుతున్నటువంటి విధానాలపైన ప్రజల సమస్యలను ఎజెండాలుగా తీసుకొని రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లాల్లో ఈ క్యాంపెయిన్ చేపట్టి ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అవలంబిస్తున్నటువంటి ఈరోజు పెట్రోలు డీజిల్ ఛార్జీలు మొదలుకొని దేశంలో ఉన్నటువంటి సహజ వనరులను కార్పొరేట్ శక్తులకు అదాని బదాని లాంటి వాళ్లకు కట్టబెట్టి అడవుల్లో ఉన్నటువంటి ఆదివాసులను గిరిజనులను బయటికి వెళ్ళగొట్టడం, మరొక వైపున మైనారిటీలపైన పెద్ద ఎత్తున దాడులకు పాల్పడడం, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల రాజ్యాంగ సంస్థల్లోకి దూచుకొని పోయి వాటిని విధ్వంసం చేసి ఈరోజు వాటి యొక్క ప్రతిష్టను స్వయం ప్రతిపత్తిని భంగం కలిగించేటువంటి పద్ధతిలో ప్రయాణం కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో సెప్టెంబర్ 1వ తారీఖు చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఈ నెల రోజుల పాటు ఈ క్యాంపెయిన్ను పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా నిర్వహించమని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. 2024లో ప్లస్ ఇప్పుడు దాన్ని రద్దు చేసి మళ్ళీ నిర్వహించడానికి లీకులే ప్రధాన కారణం అని చెప్పి ఒకవైపున చెబుతూ ప్రభుత్వం రద్దు చేసింది. మరి అలాంటి సందర్భంలో దా శాఖకు మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి కనీసం మాట్లాడకపోవడం, మరి వీళ్ళందరికీ నాయకత్వం వహించినటువంటి నరేంద్ర మోడీ గారు ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం కోట్లాది మంది ప్రజలను ఇబ్బందులు కలగజేయడం తప్ప మరొకటి లేదు. కాబట్టి మేము కూడా డిమాండ్ చేస్తున్నాం, భారత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అతను రాజీనామా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రధానమంత్రి గారు దీనిపైన నోరు మెదపాలని చెప్పి కోరుతూ ఉన్నాం. మేము అభిజిత్ దీప్కే పైన జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆయన శాంతియుత పద్ధతుల్లో మీరు దాడులు చేసినా, మీరు చంపడానికి వచ్చినా సరే మా యొక్క ఆందోళన ఆగదని చెప్పి ఒకవైపున ప్రకటిస్తూ ఉంటే, మరి అలాంటి వాటిపైన దాడి చేయడం ఏమాత్రం ఏ ప్రజాస్వామిక సూత్రాలకు ఇది నిదర్శనమో చెప్పాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీని మేము అడుగుతూ ఉన్నాం. దాదాపు 23 లక్షల పైచిలకు విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాశారు. మరి అలాంటి విద్యార్థులు ఈరోజు మళ్ళీ పరీక్ష పెట్టడం ద్వారా మానసిక క్షోభకు గురయ్యారు. కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. మరి దీనంతటికీ జవాబు ఎవరు చెప్పాలి? ప్రభుత్వమే కదా దానికి బాధ్యత వహించాల్సింది. కానీ ప్రభుత్వం దానికి బాధ్యత వహించకపోవడం అంటే ఇందులో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారని పేపర్ లీక్ అయినటువంటి మొదటి రోజే సిపిఐగా ఈ రాష్ట్రంలో మేము చెప్పడం జరిగింది. అదే ఈరోజు ప్రూవ్ అయింది. కాబట్టి ఈరోజు విద్యార్థులందరినీ ఇబ్బంది.
ఇంకోవైపున సిబిఎస్ఈ సిలబస్ దానికి సంబంధించిన వాటిల్లో లక్షల మంది విద్యార్థులు బాధపడేటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ప్రభుత్వము విద్యారంగం పైన సరైనటువంటి దృక్పథం లేదనేటువంటిది ఇది వాస్తవం. కాబట్టి మేము ఈ సందర్భంగా ఏదైతే అభిజిత్ దీప్కే డిమాండ్ చేశారో దాన్ని సమర్థిస్తూనే ఆ దాడిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఈరోజు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి వెన్నుముక లేదన్నటువంటి అంశాన్ని మరోసారి నిరూపించుకున్నాడు. హార్ముజ్ జలసంధిలో నౌకాయానం జరుగుతూ ఉంటే అమెరికా ఆంక్షలు విధిస్తే ప్రపంచంలో ఏ దేశమైనా సరే మా ఆంక్షలను వ్యతిరేకించి ఆ హార్ముజ్ జలసంధిలో జల రవాణా చేస్తే మేము దాడి చేస్తామని చెప్పి ప్రకటించారు. ఇది భారత నౌకాదళం పైన 3వ దాడి అయినప్పటికీ కూడా ప్రధానమంత్రి 3 సార్లు దాడి చేసి ఇప్పుడు జరిగినటువంటి దాడిలో 3 పొట్టన పెట్టుకున్నా కూడా కనీసం ప్రధానమంత్రి గారు ఒక్క మాట కూడా అమెరికాకు వ్యతిరేకంగా మాట్లాడగలిగినటువంటి పరిస్థితిలో లేకపోవడం ఈ దేశ సార్వభౌమత్వాన్ని అదేవిధంగా మన దేశం యొక్క ప్రజాస్వామిక విలువలను అమెరికాకు తాకట్టు పెట్టడం తప్ప మరొకటి కాదు. కాబట్టి ఇప్పటికైనా ప్రధానమంత్రి గారు నోరు తెరవాలి. నిన్న అమెరికా అదేవిధంగా ఇరాన్ మధ్య శాంతియుత ఒప్పందం జరిగింది. శాంతియుత ఒప్పందం జరగగానే దానిపైన మాత్రం ఆగమేఘాలపైన స్పందిస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ భారతీయ నౌకాదళంలో ఉన్నటువంటి నావికులు తప్పితే మాత్రం నోరు రానటువంటి పరిస్థితి. కాబట్టి ఇలాంటి చేతగాని ప్రధానమంత్రి ఈయన విశ్వగురువుగా తనకు తాను ప్రకటించుకుంటూ దేశాన్ని ఎక్కడికో తీసుకెళ్తామని చెప్పి ప్రకటించడం ఇంతకంటే చేతగానితనం మరొకటి లేదని చెప్పి మేము సిపిఐగా భావిస్తూ ఉన్నాం. నావికా దళం పైన దాడి చేయడాన్ని 3 పొట్టన పెట్టుకోవడాన్ని అమెరికా తన యొక్క ఆధిపత్యాన్ని ప్రపంచానికి చూపించేటువంటి దాంట్లో భాగంగానే ఇలాంటి చర్యలకు పాల్పడుతుంది. ఇవి వామపక్ష పార్టీలుగా ముఖ్యంగా సిపిఐ పార్టీగా మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. 3వ అంశం, ఈ నెల 30వ తారీఖున రైతాంగానికి సంబంధించినటువంటి పోరాటానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అదేవిధంగా కౌలు రైతుల సంఘం పిలిపించింది. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు పరంపర రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. అప్పుల వలయంలో వారు చిక్కి శల్యమైపోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రైతాంగాన్ని ఆదుకోవాలని అదేవిధంగా పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ వారు చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ నిరంతరాయంగా ఉత్తరాలు రాయడం తప్ప రైతాంగ సమస్యను పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. ఈరోజు మామిడి రైతులు బజార్లోకి వచ్చారు, గిట్టుబాటు ధర లేదని చెప్పి. పొగాకు రైతులు మొన్న పొగాకు బోర్డును ముట్టడించారు. మొక్కజొన్న రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. అక్కడ గోదావరి జిల్లాలో ఈ యొక్క ఆక్వాకల్చర్కు సంబంధించినటువంటి సీడు ఫీడు 2 రకాలైనటువంటి రైతాంగం ఇబ్బంది పడుతూ ఉంది. ఇంకోవైపున ఎరువుల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఒక్కసారి 2 లక్షల రూపాయలు వారికి ఉన్నటువంటి రుణాలు రద్దు చేయమంటే రద్దు చేయకపోగా ఈరోజు మెంతా తుఫాన్ వచ్చి దాదాపు 4,50,000 ఎకరాల్లో పంట నష్టం అయిపోయి ఆ నష్ట నివారణకు ఈ ప్రభుత్వం వేసినటువంటి లెక్కల ప్రకారం దాదాపు 441 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇంతవరకు ఇవ్వలేదు. అదేవిధంగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని చెప్పారు, అది కూడా మోసం జరుగుతుంది. పంటల బీమా అన్నారు, అది కూడా ఎక్కడ అమలు కాలేదు. అన్నదాత సుఖీభవ అని చెప్పి సంవత్సరానికి 20,000 ఇస్తామన్నారు. ఒక్క సంవత్సరం ఇచ్చారు, చేతులు దులుపుకున్నారు. 20,000 ఇస్తే పెరిగినటువంటి ఎరువుల ధరలేంటి, విత్తనాలేంటి, పెస్టిసైడ్స్ ఏంటి, ఇన్ని రకాల ధరలు పెరిగినటువంటి నేపథ్యంలో రైతు సంఘం వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. 20,000 నుంచి 50,000కు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కోరుతూ ఉన్నారు. అదేవిధంగా 2 లక్షల రుణాలు రద్దు చేయమని చెప్పి వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్లు మేము సమర్థిస్తూ 30వ తారీఖు వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమానికి మద్దతు ఇస్తూ ఉన్నాం. మరి అదే సందర్భంలో ఈరోజు నిన్నటి నుంచి మన రాష్ట్రంలో సర్ అన్నటువంటిది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేటువంటిది ఓటర్ సంబంధించి ఒకటి ప్రారంభమైంది. మరి దేశవ్యాప్తంగా కూడా గతంలో కూడా బీజేపీ పార్టీ బెంగాల్లో కానీ కేరళలో కానీ తమిళనాడులో కానీ అస్సాం కానీ పాండిచ్చేరి కానీ అనేక రాష్ట్రాల్లో సర్ అన్నటువంటి కార్యక్రమాన్ని చేపట్టి
ఇప్పటికే దాదాపు 6 కోట్ల మంది ఈ ఓటర్స్ అందరినీ కూడా తొలగించారు. వాళ్లకు ఓటు వేయరని కానీ లేదా సామాజిక పొందికల్లో తేడాలు కానీ ఉన్నటువంటి వాళ్ళ యొక్క మతాన్ని దృష్టిలో పెట్టుకొని కానీ ఇవి తొలగించారు. వాళ్ళ టార్గెట్ ఈ సర్పేరుతో దాదాపు 16 కోట్ల మంది ఈ ఓటర్లను తొలగించడానికి కావాల్సినటువంటి ఒక కుట్రకు ఈరోజు భారతీయ జనతా పార్టీ శ్రీకారం చుట్టింది. ఈ రాష్ట్రంలో కూడా ఎన్నికల కమిషన్ చెప్పినటువంటి ప్రకారం సర్లో ఏదైతే గ్రామ సభ ఉందో ఆ గ్రామ సభలో గట్టిగా అరిచి డిమాండ్ చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా వ్యతిరేకిస్తే దాన్ని బిఎల్ఓలు ఎంట పెట్టుకొని పోయి ఆ ఇంటిని పరిశీలన చేసి ఓటరా కాదా అని చెప్పాలనేటువంటిది రూల్ ఉంది. ఆ రూల్స్ అన్నింటినీ కూడా అవాయిడ్ చేసి సంబంధం లేనట్టు వాళ్ళందరినీ అందులో బిఎల్ఓలుగా పెట్టి ఈరోజు చాలా ఇబ్బంది పెట్టి ఓటర్స్ను తొలగించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఒకరి మీద ఒకరు పడి చేయడంతో పాటు ఇక్కడ ఓటర్లుగా తొలగించడానికి కావాల్సినటువంటి కుట్ర జరుగుతున్న నేపథ్యంలో ఓటర్లందరికీ ప్రజలందరికీ అప్రమత్తంగా ఉండమని చెప్పేసి బిఎల్ఓలను నిలదీయమని చెప్పేసి ఓట్లను పోగొట్టుకోకుండా ఉండడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేయమని చెప్పి మేము పిలుపునిస్తా ఉన్నాం. అదే సందర్భంలోనే భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని శాఖలకు కూడా అలాంటి ఆదేశాలను కూడా మేము ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఓటర్లను సంరక్షించాల్సినటువంటి ఓటర్స్గా ఉంచాల్సినటువంటి వాళ్ళు భారతీయులుగా ఉండేటువంటి ప్రతి వాడిని ఓటర్గా ఉండేటువంటి పద్ధతుల్లో చేయమని చెప్పేసి మేము ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం.